ప్రియమైన దేవుని బిడ్డలు గారు, మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనం ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనం చెప్పుకుందాం. మరి ఈ నెల 5వ తారీఖు నుంచి కూడా మరి సిలువ శ్రమల దినాలు కూడా ప్రారంభమైంది. 5వ తారీఖు నుంచి బస్సం బుధవారం ప్రారంభమైంది. మరి అందరూ కూడా మరి ఈ యొక్క 40 దినాల యొక్క ఉపవాస ప్రార్థన కోరికలు మరి ఏర్పాటు చేసుకొని మరి ప్రతి కుటుంబంలో కూడా మరి మొదటి నుంచి కూడా చివరి వరకు కూడా ఈ 40 దినాలు మరి పట్టుదలతోనూ ప్రార్థన పూర్వకంగా ఉండాలని కోరుకుంటారు, ఇష్టపడతారు. ఎందువలనంటే మరి మన జీవితంలో మనం మరి కొన్ని పరిస్థితులకి మన ఇంట్లో జరిగే పరిస్థితులు, శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు ఇది మన కుటుంబ పరంగా వచ్చాయి. అయితే దేవుడు మన కొరకు అనేకమైన శ్రమలు పొందినట్లుగా దేవుని యొక్క వాక్యాలను మనం చూస్తున్నాం కదా. మరి మనం ఉపవాసం ఉండాలంటే చాలా ఆటంకాలు ఉంటాయి ఇంట్లో. ఎందుకంటే అప్పుడే అనేకమైన పనుల మీద మన మనసు అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. మరి అలాంటి విషయాల మీద శ్రద్ధ వహించకుండా ఉపవాస ప్రార్థనలో పట్టుదలతో, ఏకాగ్రతతో, ఏక మనసుతో, ఏకాత్మతో మనం ఈ యొక్క ఉపవాస దినాలు ప్రకటించుకొని మరి ఇంట్లో చేసుకోవటం కుదరదు. కాబట్టి మరి ఇప్పుడు అన్ని మందిరాల్లో కూడా మరి యొక్క శ్రమ దినాలు వెళ్ళి మరి చక్కగా వాక్యాన్ని విని మరి ప్రార్థన చేసుకునే యొక్క సమయాన్ని దేవుడు మన కొరకు మరి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి ఈ దినం యొక్క వాక్య అంశం ఏంటంటే మరి సిలువ గురించి ఆ విషయంలో మరి కలువ. కాబట్టి కలువ ఈ యొక్క వాక్యానికి అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం దేవుడు మనకి సెలవిస్తున్నాడు. ఏంటి వాక్యం అంటే, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని, అంటే తగ్గించుకొని, సిలువనెత్తుకొని నన్ను వెంబడించవాలను అన్నాడు. దేవుని మనం నమ్ముకోవాలి, వెంబడించాలి. ఆయన పరిచర్యలో ముందు కొనసాగబడాలంటే మనం మన పనుల నిమిత్తం కాకుండా మన ఉద్యోగుల నిమిత్తం, మన సేవ నిమిత్తం, ఈ విషయంలో మరి ఇంట్లో యొక్క పరిచర్యల కంటే ముఖ్యంగా దేవుని యొక్క పరిచర్యలో మనం మరి ఉండటానికి మనం తగ్గించుకోవాలి. మనం దేవుని సన్నిధిలో ఎంత తగ్గించుకుంటే అంత కూడా మనం హెచ్చించబడతామని ఆయన వాక్యంలో అనేక రీతిలుగా దేవుడు మనకి సెలవిచ్చాడు. ఏంటి అంటే క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది, విలువైనది సిలువ. అది మన జీవితాన్ని నిర్దేశిస్తుందంటే ఆజ్ఞాపిస్తుంది, సరిగ్గా మనల్ని నడిపిస్తుంది, మరి మార్గదర్శనం కూడా వహిస్తుంది. ఎవరికైనా ఏదైనా మరి జరగరానిది మరి జరిగినప్పుడు వాళ్ళని మనం ఏం చేస్తాం? ఓదారుస్తాం, వాళ్ళ సానుభూతి చూపిస్తాం, మరి ప్రకటిస్తాం, వాళ్ళకి సహాయపడతాం. అనేక రీతిలుగా వాళ్ళని మరి నెమ్మది కలిగించేటట్లుగా మరి వాళ్ళని చక్కగా మరి ఆ యొక్క ఆలోచనలు రాకుండా వాళ్ళ దగ్గర మనం ఉండి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం కదా. అంతేగాని మనం హాని ఆహ్వానించడం కానీ, బాధను సహించడం కానీ జరగదు. కానీ తప్పు లేనివాడు, పాపం లేనివాడైన యేసయ్య తన తండ్రి ప్రణాళిక అనుసరించి భయంకరమైన శిలువ మరణాన్ని పొందాడు. దేవుడు మరి ఏకైక కుమారుడు యేసు ప్రభువుని మరి శిలువ మరణం పొందటానికి ఆయన అంగీకరించి ఆయన ఈ లోకానికి పంపించినట్లుగా ఆయన ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం కదా. కాబట్టి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు అంటే, పాపం లేనివాడైన యేసయ్య తన తండ్రి ప్రణాళికను అనుసరించి భయంకరమైన శిలువ మరణాన్ని పొందాడు. దేవాది దేవుడు వేసిన ప్రణాళిక అది. అతను నలగొట్టడానికి తండ్రికి ఇష్టమైంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నాం. అయితే ఒక విషయం ఏంటంటే, ఒక గృహంలో మరి కుమారుల గురించి వారి చిన్నతనంలో జరిగే మరి విధానాలు మరి వాగ్దానాలు అనుకుంటారు. అయితే కుమారులు పెద్ద అయిన తర్వాత వాటిని బహిర్గతం చేసినప్పుడు ఆ కుమారులు వాటిని ఎదిరించే ప్రమాదం ఉంది. పెద్దవారు అయినప్పుడు మాపై ఇలాంటివి రుద్దొద్దు, మా పైన ఇలాంటి విషయాలు మాకు చెప్పొద్దు అని అంటూ ఉంటారు. అని వ్యతిరేకత రావడానికి అవకాశం ఉంది. కానీ యేసయ్య తండ్రి ప్రణాళికను, ఆయన మార్గాన్ని అనుసరించి యవనస్తుడు అయినప్పటికీ ఆయనను ఎదిరించలేదు. తండ్రిని అయితే ఎదిరించలేదు. నేనెందుకు వాళ్ళందరి కొరకు, లోకం అంతా, ఈ సృష్టి యావత్తు కొరకు నేనెందుకు శిలువ మరణం పొందాలి, నేనెందుకు శ్రమలు పొందాలి, నేనెందుకు గాయపరచబడాలి, నేనెందుకు హింస పొందాలని ఒక్క మాట కూడా మాట్లాడకుండా తండ్రి చిత్త ప్రకారంగా ఆయన మనందరి కొరకు శ్రమలు పొందటానికి, వేదన అనుభవించడానికి ఆయన దేవుడు మన కొరకు
మరి ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చినట్లుగా మనం యేసయ్య వాక్యాన్ని మనం చూస్తున్నాం. అయితే మరి అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాడు? దేవుడు మన కోసం. అలాగే ఆయన పడిన శ్రమలు తెలిసే వాటిని భరించాడు ఆయన. మరి క్లాసులో ఒక క్లాస్ జరుగుతుంది. ఆ క్లాసులో ఒక తప్పు జరిగిపోయింది. ఒక చిన్నపిల్లడి విషయం తప్పు జరిగింది. అయితే టీచర్ వచ్చి ఏం చేస్తాడు? ఆ పిల్లోడిని కొట్టడానికి దగ్గరికి వస్తాడు. వాడు ఆ యొక్క దెబ్బల్ని తప్పించుకుంటానికి వాడు ఏం చేస్తాడు? ఇంకొక అబ్బాయి మీద చెప్తాడు. వాడు చేయమంటే చేస్తాను ఈ పని అంటాడు. ఎందుకు వాడిని అట్లా ప్రేరేపించి వాడిని కొట్టుకునేటట్లు చేస్తున్నావు అని అన్నప్పుడు వాడు ఇంకొకరి మీద చెప్తాడు. కాబట్టి ఒకరి గురించి మనం శిక్ష అంటే పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు ఆ పనిష్మెంట్ పూర్తిగా పొందకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు పిల్లలు చెప్పుకుంటూ ఉంటారు. అది క్లాసులో జరగబోయే విషయాలే కాబట్టి ఇది మామూలుగానే జరుగుద్ది. అయితే అలాగే ఆయన పడిన శ్రమలు కూడా మరి మన కొరకు పొందాడు యేసుప్రభు. చాలా శ్రమలు ఆయన అనుభవించాడు. కాబట్టి మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మరి యేసయ్య ఎన్నో దెబ్బలు భరించాడు మన కోసం, మన పాప విమోచన కోసం, మనం చేసిన తప్పిదాలు, మనం చేసిన భయంకరమైన పనులన్నీ కూడా. బాప్తిస్మం తీసుకునే బిడ్డలు కూడా మరి క్లాసులు జరుగుతాయి, నిర్ధారణ క్లాసులు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే తీసుకోబోయే ముందు వాళ్ళని మరి పాస్టర్ గారు ఏం చేస్తారు? పిల్లలకి క్లాసులు తీసుకొని ఏ రీతిగా బాప్తిస్మం తీసుకుంటే వాళ్ళకి ఎట్లాగా బలంగా ఉంటుందో, మంచి విషయాలు దేవుళ్ళ నుంచి కొన్ని తీసే వాళ్ళని బలపరుస్తూ ఉంటారు. అంటే తేలికపరుస్తారనమాట. ఇప్పుడు ఇది తీసుకోవటం అనేది మతం మార్పిడి కాదు, కానీ మీ హృదయాల్లో రక్షణ నిమిత్తం మీరు బాప్తిస్మం తీసుకుంటే రాబోయే దినాల శ్రమలన్నిటి నుంచి కూడా మనం తప్పించబడి ఎవరికి ఆత్మలు రక్షించబడుతుంది. ఇది ఒక గొప్ప మార్గం అంటున్నాడు. కాబట్టి బాప్తిస్మం అనేది యేసుప్రభు మరి యోర్దాను నదిలో మరి యోహాను చేత బాప్తిస్మం పొందాడు కదా, మత్తయి సువార్త 3వ మనం చూస్తున్నట్లయితే. కాబట్టి బాప్తిస్మం అనేది యేసుప్రభు మరి పరలోకంలోనే తీసుకోవచ్చు, కానీ మనందరికీ చూపించడం కొరకు దేవుడు భూలోకంలో యోహాను చేత తీసుకున్నట్లుగా మన వాక్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన అంటున్నాడు సిలువను ఎత్తుకొని వెంబడించండి అని. వాస్తవానికి ఆయన దాన్ని మోసాడు, భరించాడు, దానిపై ప్రాణం పోగొట్టుకున్నాడు. ఇది మనకేం చెప్తుంది? సిలువలోని మర్మాలను గ్రహించి దాని ప్రకారం నడుచుకోవాలని చెప్తున్నాడు. కాబట్టి మన కొరకు ఆయన భరించాడు. అస్సలు మాట్లాడలేదు దేవుడిని. అదే మనకి ఒక చిన్న గాయమైంది అనుకోండి, ఎంత బాధపడిపోతామో, చాలా ఏడుస్తాం. ఆ నొప్పి నుంచి విడుదల పొందడానికి మన పడే బాధ కాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బాధ పెట్టేస్తాం కదా. కాబట్టి ఏంటి ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఎవరి బాధ, ఎవరి శ్రమ, ఎవరి కష్టం వాళ్ళు తప్పకుండా అనుభవించాలి. కాబట్టి దేవుడు మరి మన కొరకు అంత చక్కటి మరి విషయాన్ని అంటే ఆయన బాధించబడటానికి, నల్లగొట్టబడటానికి, శ్రమ పడటానికి, కష్టపడటానికి, మరి ఎన్నో నిందలు భరించడానికి, అవమానాలు సహించడానికి దేవుడు మన కొరకు శిలువ మరణంతో ఉండటానికి ఆయన తను అర్పించుకున్నాడు. తన జీవితం, తన యవ్వన కాలం అంతా మన కొరకు ఆయన రక్తం మన కొరకు చిందించాడు. కాబట్టి శిలువ భావం అనేది ఏంటి అంటే కలుపు ఉంటుంది కదా. ఆ కలుపు ఎక్కడి నుంచి వస్తుంది? బురదలో నుంచే వస్తుంది, నీటిలో నుండే వస్తుంది కదా. మరి కలువ పువ్వుకి ఎన్ని రేకులు ఉన్నాయో అన్ని గుణాలు మనం అలవర్చుకోవాలి, దాని అర్థం. అంతేగాని ఒక చెక్కతో చేయబడిన సిలువను రోజు మయమని కాదు. ఆ సిలువకు ఎన్ని కలువ రేకులు ఉన్నాయో చూద్దాం. ఏమున్నాయంట ఆ యొక్క సిలువకి? ఆ రెక్కలు కనికరము, దీనత్వము, ప్రేమతత్వము, భక్తిభావము, నిత్యజీవము, రక్షణ మార్గము, భక్తి విశ్వాసము, పాప క్షమాపణ, క్షమాగుణం, మరి త్యాగగుణం, సేవతత్వం, ఆశ్రయదుర్గం. ఇలా చెప్పుకుంటూ మనం ఉంటున్నప్పుడు అనేకమైన సంఘటనలు, చాలా చాలా అద్భుతాలు, చాలా మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడాలి కదా. కాబట్టి ఇవన్నీ కూడా గుణాలు, అనేక అంశాలు ఇవి మనం కలిగి ఉండి వాటిని ధరించుకొని వాటిని సమాజంలోకి మనం తీసుకెళ్ళాలి. కాబట్టి మరి సేవకుడు ఎలా ఉండాలి అంటే సంఘాన్ని బాగా తర్బీదు చేయాలి. వస్తున్నారు పోతున్నారు అని కాదు. మరి వాళ్ళు ప్రతి ఆదివారం వస్తారు, ప్రతి శనివారం వస్తారు, ప్రతి బుధవారం వస్తారు, గురువారం వస్తారు. కానీ వాళ్ళకి మనం వాక్యం అయితే చెప్తాం. వాళ్ళ కొరకు అక్కడికి వచ్చినప్పుడు ప్రత్యేకమైన ప్రార్థనలు అయితే మనం చేస్తాం. అయితే మరి వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్ళి మనం ప్రతిదినం కాకపోయినా వారానికి ఒక్కసారి అయినా సరే
గృహాలు దర్శించాలి, వాళ్ళ యోగక్షేమాలు మనం కనుక్కోవాలి, వాళ్ళ కష్ట సుఖాలు మనం పంచుకోవాలి, వీలైతే సహాయం చేయాలి. కాబట్టి సహాయపడ్డప్పుడు పాస్టర్ గారు నీ ఎంత గౌరవిస్తారంటే చాలా అభిమానిస్తారు, ప్రేమిస్తారు. మా కుటుంబం కొరకు ఆయన వచ్చి మా యొక్క యోగక్షేమాలు కనుక్కున్నారండి, మమ్మల్ని ప్రేమించారండి, మా ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి కావాల్సిన సహాయం అందించాడండి. నిజంగా మేము చెప్పుకోలేదు, కానీ మా ఇంట్లో ఆ దినం చాలా కష్టంగా ఉంది. పాస్టర్ గారిని దేవుడు పంపించకపోతే ఈ దినం మా యొక్క జీవితంలో చాలా నిరాశపడిపోయేవాళ్ళమే. దేవుడే తన బిడ్డల ద్వారా సహాయాన్ని పంపించడానికి ఇది ఒక గొప్ప సూచన అని. మరి ఆ ఒక్క చిన్న సహాయాన్ని ఎంత అద్భుతంగా చెప్పుకుంటారు కదా. అట్లాగే ఒక విధవరాలు ఉంది, పేద విధవరాలు. ఆ విధవరాలకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. అయితే ఒకరోజు ఒక నాణ్యం పడిపోయి అది ఇంట్లోనే అక్కడ పడిపోయింది, ఇటు మూలలోకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళా లెక్క పెట్టుకుంది, మళ్ళీ 9 ఉన్నాయి, 10 లేవు. అయ్యో ఒక నాణ్యం అక్కడ జారి పడిపోయింది అని చెప్పేసి రేపు చూసుకోవచ్చులే, రేపు ఇల్లు వచ్చేటప్పుడు ఆ దుమ్ములోనో చెత్తలోనూ ఉండి ఉంటుంది, అది ఎతకొచ్చలే అని ఆ యొక్క సమయాన్ని పోస్ట్ పోన్ చేయకుండా వెంటనే ఏం చేసింది, చీపురు తీసుకొని చక్కగా బాగా వంగి ఇల్లంతా శుభ్రం చేసి ఆ కాయన్ని ఆ యొక్క వెండి నాణ్యాన్ని ఎతికి తాను సంతోషించకుండా ఆ నాణ్యంతో పాటు ఆ 9 నాణ్యాలు కూడా బయటకు తీసుకొచ్చి ఆ 9 నాణ్యాలతో పాటు ఈ నాణ్యం కూడా కలిపి ఆ 10 నాణ్యాలు చూపించడానికి ఇరుగు పొరుగు వారందరిని కూడా పిలిచి అమ్మ నేను ఉదయం లెక్క పెట్టుకున్నప్పుడు 10 ఉన్నాయి, కొద్దిసేపు తర్వాత నా చేతిలోంచి జారిపోయి కింద పడిపోయింది. అయితే నేను రేపు ఎత్తుకోవచ్చులే, తర్వాత ఎత్తుకోవచ్చులే అని సమయాన్ని వ్యర్థపరచకుండా వెంటనే నేను చాలా శ్రమతో ఇల్లంతా ఊడ్చుకొచ్చేసాను. అప్పుడు నా వెండి నాణ్యం నాకు దొరికింది అని చెప్పింది. నాతో పాటు మీరు కూడా సంతోషించండి అని చెప్పుకుంది. అప్పుడు అందరూ కూడా ఆ విధురాలతో పాటు ఆమె సంతోషంలో పాలు పంచుకున్నట్లు మన వాక్యంలో చూస్తున్నాం. ఇది ఎక్కడిదో కాదు, వాక్యంలో ఉన్న విషయమే. కాబట్టి ఇట్లాగా దేవుడు చెప్పాడు కదా, ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుతుండవాలని మనకి బోధిస్తుంది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో సెలవిస్తున్నాడు. కాబట్టి మన భక్తి ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితో భక్తితో మనం ఏం చేయాలంటున్నాడు, బ్రతుకుతుండాలని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది మనకి. కాబట్టి మనం ఎప్పుడు నీతిగాను మరి అబద్ధాలు ఆడకుండా మరి ఉన్నట్లుగా ఉంటే దేవుడు మన చిన్న ప్రార్థన కూడా దేవుడు అంత అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. అందుకనే నేను ఒక విషయాన్ని మీకు చెప్పానో చెప్పలేదో కానీ మళ్ళీ చెప్తున్నాను. అయితే సండే స్కూల్ మరి జరుగుతూ ఉంటుంది కదా, చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఊహ తెలిసిన దగ్గర నుంచి వాళ్ళు మాట్లాడటం ప్రారంభించిన దగ్గర నుంచి పిల్లల్ని ఎక్కడికి పంపిస్తారు, సండే స్కూల్కి పంపిస్తారు తల్లిదండ్రులు. అట్లాగే సండే స్కూల్ జరుగుతుంది. ఒక టీచర్ అయితే ఒక అమ్మాయి డిగ్రీ చేసి అమ్మాయి ఏం చేస్తుందంటే పిల్లలకి చక్కగా అర్థమయ్యేలాగా మంచి దేవుని యొక్క విషయాలు చక్కగా కథల పూర్వకంగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చక్కగా సంతోషంగా వాళ్ళ దగ్గర కూర్చొని ఒక అమ్మలాగా అక్కుని చేర్చుకొని చక్కగా వాక్యాన్ని చెప్తుంది, ప్రతిదినం చెప్తూ ఆమె చివరిలో ఏం చెప్తుందంటే, అమ్మ పాప మరి మీరు చక్కగా అర్థమైంది కదా అంటే అయింది అని చెప్తున్నారు వాళ్ళు. అయిన తర్వాత అట్లాగా కొన్ని నెలలు, 1 సంవత్సరం కూడా దాటింది. వాళ్ళు సండే స్కూల్కి వెళ్ళటం, అక్కడ నేర్చుకోవటం, మళ్ళీ చెప్పటం, ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో సంతోషాన్ని పంచుకోవడం జరుగుతుంది. అయితే ఒక అమ్మాయి వాళ్ళ ఇంటి ముందు కొద్దిగా దూరంలో కొండ ప్రాంతం ఉంది. ఆ కొండ చాలా ఎత్తులో ఉండటం వలన దాని నీడంతా వీళ్ళింట్లోకి వచ్చేసేసి లైట్లు వేసినప్పుడు కూడా ఇల్లంతా చీకటిగా ఉంటుందంట. అప్పుడు అమ్మ ఎందుకు రోజు కరెంటు వేస్తున్నావు, లైట్లు వేస్తున్నావు ఎందుకమ్మ అంటే, అమ్మ మనకి పగలు కూడా రాత్రిలాగా అనిపిస్తుందమ్మ, ఎందుకంటే ఆ కొండ నీడంతా మన ఇంట్లోకి వచ్చేసేసి ఏం కనపడట్లేదమ్మా అని అంటే, ఎందుకమ్మా దానికి అంత బాధపడిపోతావు అని చెప్పేసి ఆ పిల్ల ఏం చెప్పిందో తెలుసా, మా టీచర్ నాకు ఒక విషయం చెప్పారు, మరి యేసు ప్రభు వాళ్ళ శిష్యులతో చెప్పాడంటే ఏమనమ్మా అంటే, మనం ప్రార్థన చేస్తే కొండ నువ్వు వెళ్ళి సముద్రంలో పడు అంటే పడుద్ది అంటమ్మా అంటే, అది మామూలుగా దేవుని వాక్యంలో అమ్మ, మనకి అట్లా కుదురుద్ది అని చెప్పినారు. కాదమ్మా చెప్పింది అట్లయితే రోజు ఎందుకు చెప్తుంది సండే స్కూల్ టీచర్ గారు మాకు వాక్యాలు, మరి అన్నీ జరుగుతాయనే కదా చెప్పింది అని అంటే, చెప్పిందా సరే మంచిదేనమ్మా అంటే, మంచిది కాదమ్మా ఇప్పుడు ఈ కొండ మాత్రం మన ఇంట్లోకి ఆ నీడ రావడానికి వెళ్ళలేదు, ఆ కొండ అంతా మన ఇల్లు అంతా చీకటిగా కమ్మేస్తుంటే రోజు మనము మరి కరెంట్ వేసుకోవటం ఎందుకమ్మా అని చెప్పేసి ఇంకా ఆ రోజు ప్రార్థన చేస్తున్నట్టు చిన్నపిల్ల.
వాళ్ళ అమ్మ నాన్న వాడికి చాలా ఆశ్చర్యం వేస్తుందంటే ఈ చిన్నపిల్ల కానీ ప్రార్థన చేస్తుందంటే దేవుడు కానీ ఆ గొప్ప కార్యం పిల్లల ద్వారా జరగకపోతే ఇంకా సండే స్కూల్కి వెళ్ళడం మానేసేస్తుంది. ఇంకా దేవుడు ఈ చిన్నప్పుడే దేవుని మీద మరి వ్యతిరేకత పిల్లలు కలిగిస్తే పెద్ద నాకు ఈ అమ్మాయి మాట వినదు ఏమైపోదు ఆ బిడ్డ జీవితం అని చెప్పేసి చాలా బిడ్డ గురించి చాలా దిగులు పడుతూ ఆలోచిస్తున్నారంట. వాళ్ళ మనోభావాలు ఆ పిల్లకి ఏమర్థమైనయో కానీ వెంటనే ఆ తల్లిదండ్రులు మొక్కలు చూసిందంట. వాళ్ళు నిరాశ అయిన మొక్కలు చూసేటప్పటికి ఎందుకు మీరు అట్టాగా ఉన్నారు మమ్మీ డాడీ, మీరు కూడా నాతో పాటు మోకరించి 2 చేతులు జోడించి మీరు నేను ప్రార్థన చేస్తాను, మీరు కళ్ళు మూసుకోండి అన్నాడు చిన్నపిల్ల. అయితే సరేలే చిన్నపిల్లలు కూడా మరి పరలోక రాజ్యంలో దేవదూతలు పోలిన వాళ్ళని వాక్యంలో ఉంది కదా చూద్దాం అని అంటే వాళ్ళకి అంత ఫెయిత్నెస్ లేదు. ఎందుకంటే చిన్నపిల్ల ఉన్నంత ఫెయిత్ ఈ తల్లిదండ్రుల్లోకి ఉందో లేదో కూడా వాళ్ళు అవగాహన చేసుకునేది కష్టంగా ఉంది. అయితే ఆ చిన్నపిల్ల చాలా గొప్ప విశ్వాసంతో నేను ఎన్నో రోజుల నుంచి సండే స్కూల్కి వెళ్తున్నాను కదా యేసయ్య, మరి మా టీచర్ గారు ఎంత మంచి మంచి విషయాలు మాకు చెప్తుంది కదా, అవన్నీ నెరవేరాలి కదా మరి వాక్యంలో ఉన్నప్పుడు నేను అడుగుతున్నాను కదా. మరి కొండ అంతా అందరూ చక్కగా మంచి వెళ్తుర్రు పనులన్నీ చేసుకుంటున్నారు, మేము పొద్దుగూకులు కరెంట్ వేసుకొనే చేసుకోవాల్సి వస్తుంది. మరి పగలు కూడా చీకటిగా ఉంటుంది యేసయ్య, నాయనా నువ్వు ఎలాగైనా సరే ఆ కొండను మా నీడను మా ఇంట్లోకి రానియొద్దేసయ్యా, యేసయ్య నా ప్రార్థన ఆలకించేసయ్యా అని చెప్పి ముద్దు మాటలతో చక్కగా ప్రార్థన చేసి నా ప్రార్థన మీరు విన్నందుకు మీకు వందనాలు ప్రభా, ఇది ఉండదు అని నేను అనుకుంటున్నాను ప్రభా, నువ్వు చేస్తావు కదా యేసయ్య అని చెప్పేసి చక్కగా చేసి ప్రార్థన ముగించింది. ఇంకా అంది అమ్మ దేవుడు తప్పకుండా ఈ కార్యాన్ని ఆయన చూసుకుంటాడులే, మీరు దిగులు పడబాకని అనిపోయింది. ఆ దినం అసలు అంటే ఆ దినమే కాదు 2-3 దినాల తర్వాత ఆ యొక్క కొండ ప్రాంతాన్ని కూడా ఏమైందంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు నాయకులు అధికారులు ఆ కొండ ప్రాంతంలోకి ఏం పంపించారంటే కొండలో మధ్యన పెద్ద పెద్ద బాంబులు పెట్టడం జరిగింది. పెట్టి అవన్నీ పగలగొట్టడం అయ్యే పగిలిపోతున్నాయి. ఎందుకంటే బాంబుల శబ్దానికి పెద్ద పెద్ద రాతి బండలు లాంటి ఆ కొండలు లాంటి ముక్కలు పడిపోయి కింద పడిపోతున్నాయి. అప్పుడు వీళ్ళకి ఏదైతే వాళ్ళకి ఆటంకంగా ఉన్న కొండ భాగం ఉందో అది కాస్త ఇరిగిపోయి ముక్కలుగా కిందకి జారిపోవటం జరిగిపోయింది. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. అమ్మో నా చిన్న బిడ్డ చేసిన ఈ ప్రార్థనకి ఇంత అద్భుతం జరిగింది, అసలు మనం ఎన్ని సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి కూడా మన దేవుని మనం కలిగి ఉన్నాం కదా, ఈ రీతిగా నా కుమార్తె చేసినట్లుగా అప్పుడే నేను ఎందుకు నమ్మలేక ఇప్పటి వరకు మేము ఎన్ని శ్రమలు పొందాము, ఎన్ని కష్టాలు అనుభవించాం కదా, మరి నా బిడ్డ చేసిన ప్రార్థన ఎంత ఆశ్చర్యకరంగా దేవుడు చిన్న బిడ్డల ప్రార్థన ఆలకించాడు కదా అని చెప్పేసి ఆమె కూడా ఏం చేసిందంటే అందరిని కూడా పిలిచి అమ్మ మీకు తెలుసు కదా చూస్తున్నారు, అవునమ్మ ఎట్లా జరిగింది అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇది ఇట్లా జరగడానికి కారణం చాలామంది ఆఫీసులు అంతా అధికారులు అంతా కూడా స్కూల్ దగ్గరికి వచ్చేసేసి చాలా అద్భుతం జరిగింది అండి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫీసర్స్ అంతా కూడా వచ్చేసి ఇంత జరిగిన కార్యానికి ఎవరు అని అంటే అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, నేను యేసయ్యకు ప్రార్థన చేశాను, నా ప్రార్థన అలికించి నాకు మా ఇంట్లో ఇంత అద్భుతం జరిగించాడు అంటే ఏమైందమ్మా అని అంటే ఇట్లాగా కొండ అంతా మా ఇంట్లోకి వచ్చేసేస్తుంది, మా ఇంట్లో పడిపోతుంది, ఆ నీడంతా పడిపోయి చీకటి అయిపోతుంది, అందరి ఇంట్లో చక్కగా వెలుతురు ఉంటుంది, మా ఇంట్లో మాత్రం చీకటిగా ఉంటుంది. రోజు మేము ఉదయం రాత్రి అంతా కూడా పొద్దుగూకులు మేము కరెంట్ వేసుకోవడమే ఉండాల్సి వస్తుంది. అందుకని మేము చాలా బాధపడుతున్నాము కదా, అందుకని నేను యేసయ్యకు ప్రార్థన చేశాను, దేవుడు చాలా గొప్ప కార్యాన్ని జరిగించాడు. కాబట్టి చిన్న బిడ్డ ప్రార్థనకి అంత అద్భుతం జరిగినప్పుడు మన సమస్యలు ఎన్ని ఉన్నాయి చూడండి, చాలా అంటే మనకి అలివి కానివి మన వలన కానివి ఎన్నో ఉన్నాయి సమస్యలు. ఆ సమస్యలు ఎందుకు పోవట్లేదు అంటే మనం ప్రార్థన చేసినప్పుడు మనం సరిగ్గా ఆ ప్రార్థనకి జవాబుకి ఎదురు చూడకుండా వెంటనే మనం మన సొంత ఆలోచన ప్రకారం మనం నడవటం వలన మన ప్రార్థనకి జవాబు రావట్లేదు. కాబట్టి ఎందుకు ఆ ప్రార్థనకి జవాబు అలా వచ్చే వరకు మనం ఎందుకు నిరీక్షించట్లేదు, ఎందుకు ఎదురు చూడట్లేదు అంటే మనకి విసుగు. ఎందుకంటే అబ్బో దేవుడు చేసేటప్పుడు సమయం చాలా పట్టేటట్టుగా ఉంది అంటే ఎంత సమయమైనా పట్టనేమండి, కానీ దేవుడు చేసే కార్యానికైతేనే ఆ యొక్క గొప్ప విలువ అనేది ఉంది, గొప్ప అద్భుతం అనేది ఉంది. అందుకని అన్నిటికంటే ముఖ్యంగా మురికి నీటిలో నుండి బురదలో నుండి కలువ పువ్వు స్వచ్ఛంగా పైకి వస్తుంది కదా, మనం కూడా పంకిలమైన సమాజం మురికంటరాని మరి కలువలా వికసిస్తూ జీవించాలని సిలువ మనకి ప్రబోధిస్తుంది. కాబట్టి మరి సిలువ యేసుప్రభు యొక్క సిలువను తాను ఎవరైతే మరి వెంబడించి
ఏంటి ఎవడైనా నా సిలువను ఎత్తుకొని తను తగ్గించుకొని ఉపేక్షించుకొని ఎవరైతే తగ్గించుకొని ఒక తగ్గింపు జీవితం కలిగి ఉంటారో వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడని ఒక వాక్యంలో మనకి సెలవిస్తున్నాడు. కాబట్టి ఇటు వాక్యాన్ని మరి వింటున్నారు కదా, ఆలకిస్తున్నారు కదా, మరి మీరు కూడా ఇంకా మరి ఇక శ్రమ దినాల్లో ఒకవేళ ఉండాలని, ఆ యొక్క ప్రార్థనలు ఏకీభవించాలని, ఆ ప్రార్థనలు కొనసాగాలని, మీ అంశాలు మీ సమస్యలు ఏది ఉన్నప్పటికి కూడా మనం కన్నీటితో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి గొప్ప కార్యం జరిగిస్తాడు. ఎందుకంటే దానికి ఒక సాక్ష్యం ఏంటంటే, నేను మొట్టమొదటిగా మరి 10th క్లాస్లో ఉన్నప్పుడే దేవుడిని అంగీకరించాను. అప్పుడే బాప్తిసం తీసుకోవటం అనేది జరిగిపోయింది. నేను చెప్పాను ఇంట్లో, అంటే కబుర్ చేశాను, ఇట్లా మా యొక్క హాస్టల్లో ఉన్న పిల్లలు ఇట్లా బాప్తిసం తీసుకున్నాను సిద్ధపడుతున్నారు, నేను కూడా మరి పేరు ఇచ్చేసాను, నేను కూడా బాప్తిసం తీసుకోబోతున్నానని వాళ్ళకి పంపించినప్పుడు అప్పుడు మా నాయనమ్మ గబా హాస్టల్కి వచ్చేసి ఎవరికి పెట్టకుండా ఒక ఆలోచన నిర్ణయం లేకుండా ఎట్లా పడితే అట్లా బాప్తిసం తీసుకోవటం ఏంటి అని అంటే, ఎట్లా ఎందుకు తీసుకుంటారు, నిర్ధారణ క్లాసులకు వెళ్తున్నాను, వారం నుంచి నేను క్లాసులకు వెళ్తున్నాను, రాసుకుంటున్నాను, నేను తీసేసుకుంటాను, మీ ఆటంకం ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు సరేనమ్మా అని చెప్పేసి అక్కడ వార్డెన్కి చెప్పింది. సరే అమ్మాయి తీసుకుంటానంటుంది, తనకి బట్టలు అవన్నీ పంపిస్తామని చెప్పేసి వెంటనే కొత్త బట్టలు పంపించారు. ఆ రోజు మేము తీసుకుంది 23 తీసుకున్నారు బాప్తిసాలు. తీసుకున్నాం కాబట్టి రక్షణ ఒకళ్ళ పర్మిషన్తో మనకు అవసరం లేదు. మన మనసుకి తీసుకోవాలని అనిపించినప్పుడు అది వెంటనే త్వరపడి తీసుకోవడమే తప్ప దాన్ని జాప్యం చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దానికి ఒక సాక్ష్యం ఉంది. ఏముంది అని అంటే, ఒక పెద్ద రాణి, ఒక దేశానికి ఒక గొప్ప రాణి, ఆమె రథాల మీద నుంచి వచ్చి వాక్యం వినిపోతుందంట. ప్రతిదినం అక్కడ సువార్త సభలు జరుగుతూ ఉంటుంటే ఆ యొక్క దేశపు రాణి దేవుని యొక్క వాక్యం, దేవుడు అంటే ఇష్టం చొప్పున వాక్యం వినటానికి వస్తూ పోతుందంట. ఆ దినం ఆమె వచ్చినప్పుడు అక్కడ వాక్యం ప్రసంగం ఏంటి అంటే, అమ్మ మరి ప్రభు మీ జీవితాలు ఎన్నో కార్యాలు జరిగించాడు కదా, మరి చాలా అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నాడు కదా, మరి ఏంటి విని వెళ్ళిపోవటం కాదమ్మా, మరి హృదయంలో చేర్చుకుంటే ఆయన మీ యొక్క హృదయాల్లో మరి సిద్ధంగా ఉంటాడు. మీరు ఎట్లా నడవాల్సింది, మీ జీవితం ఎట్లా సాగవలసింది, మీరు ఏం చేయాల్సింది అనేది దేవుడు చూపిస్తూ ఉంటాడు. ఆయన ఆలోచన ప్రకారంగా మీ జీవితాలు కొనసాగితే తప్ప మీ సొంతగా మీరు ఆలోచన ప్రకారంగా మీరు చేయకూడదు. మరి ఇప్పటికైనా సరే మరి మీరు రక్షణ పొందటానికి సంసిద్ధంగా ఉన్నారా అనేది ఆయన ప్రశ్నిస్తున్నాడు. వాక్యం చెప్తూ ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు ఈ వాక్యం బాణంలాగా ఆమె హృదయానికి గుచ్చుకుంది. అట్టయితే దేవుని కలిగి ఉండాలా, యేసుని అంగీకరించాలా, అటైతే నేను బాప్తిసం తీసుకోవాలా, అమ్మో ఇంత పెద్దదాన్ని మరి ఎప్పటి నుంచో వింటలేదు కదా, ఈ మధ్య కాలం నుంచే కదా నేను వాక్యం వింటున్నాను, రేపు తీసుకుందాంలే అని చెప్పేసి ఇప్పుడు ప్రార్థన అయిపోయింది, కూటమి అయిపోయింది, ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అయితే ఆ వాక్యం ఆ పాస్టర్ గారు చెప్పిన యొక్క మాట ఆ హృదయంలో పదే జ్ఞాపకం వస్తుంది. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం అనేది గుర్తుకు తెచ్చుకొని ఇంకా ఎట్లాగా వెనక్కి అడిగితే అందరిలో చెప్పలేదని అంటాడు. మరి నేను ప్రత్యేకంగా వెళ్తేనాను ఏంటమ్మా ఇప్పుడు కలుసుకుంటానికి వచ్చామని అంటారు. ఏం చేయాలి అర్థం కాక చాలా మనసంతా ఒకలాగా అయిపోయింది. ఆమెకి అయిపోయి ఆలోచిస్తూ కూర్చొని ఉంది. సరేలే అని చెప్పేసి తన మనసుని తను సిద్ధపరచుకొని రేపటి దినాన్ని నేను తీసుకుంటాను అనుకొని తను ఒక స్థిరమైన నిశ్చయిత కలిగి ఇంటికి గృహానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు అక్కడ రోడ్డు మీద పెద్దగా ఒక కొండరాయి లాంటి ముక్క అక్కడ రోడ్డు మీద మధ్యలో అడ్డంగా ఉండటం వలన ఆ రథం యొక్క చక్రము దాని మీద పడి అది కొద్దిగా ఒరగటం వలన ఆ మహారాణి కింద పడిపోయింది. అక్కడికక్కడ స్పాట్లో ఆమె చనిపోయింది. చూసారా ఏం జరిగింది? దేవుని మాట ధిక్కరిస్తే ఏం జరుగుద్ది? అది శాపంలాగా మరణం అయిపోవడం జరిగింది. రేపు అనే మాట మన జీవితంలో ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మరి ఏదైనా ఎట్లాగే ఏ విధంగా సంభవిస్తుందో, పరిస్థితులు ఎలా మారిపోతాయి మనకు తెలియదు, కానీ సమయం అన్నీ కూడా దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి ఆయన స్వాధీనం తప్పిపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి దేవుని మనం భయభక్తులు కలిగి ఆయన ప్రణాళిక చొప్పున మనం నడవాలి తప్ప మన సొంత యొక్క ఆలోచన ప్రకారం మనం నడిస్తే మన జీవితాలు పాడైపోయి మనం దేవునికి దూరం అయిపోతాం. కాబట్టి అందరూ కూడా చాలా గుర్తుపెట్టుకొని దేవుని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునిలో మనం ప్రతిదినం ఒక వాక్యాన్ని ధ్యానించాలి. ఈ శ్రమల దినాలు మీరు ఆలోచన చేసుకొని ప్రతిదినం మందిరానికి వెళ్ళటానికి అలవాటు చేసుకోండి.
ఆయన వాక్యం వినండి, ఆయన వాక్యం మీ హృదయాల్లో భద్రపరచుకోండి. దేవుడు మీకు ఎట్లాగా మంచి ఆలోచన జ్ఞానాన్ని ఇస్తాడు, ఎలాంటి దర్శనాన్ని మీకు దేవుడు బయలుపరుస్తాడు, ఆయన యొక్క ఆలోచన ఏ రీతిగా మీకు దర్శిస్తుందో అది మీరు గుర్తుపెట్టుకుని మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలని వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నట్లయితే మరి దేవునికి మనం కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. కాబట్టి దేవుడి తన యొక్క పరిశుద్ధ వాక్యాన్ని ఈ చిన్న అంశాన్ని దీవించి ఆశీర్వదించిన కనుక మనం చిన్న ప్రార్థన ద్వారా ఆయన్ని మహిమపరచుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకమందున తండ్రి, నాయన మీకు వందనాలు స్తుతులు స్తోత్రం తెలుస్తున్నాం. ఈ సాయంత్రకాల సమయంలో మరి సిలువ కలు అనే ఒక అంశం గురించి కొద్ది మాటలు నీ బిడ్డలతో పంచుకుంటానికి అనుగ్రహించి నీకు వాక్యం కొరకు నీకు వందనాలు. ప్రతి వారి యొక్క హృదయాలు తెరవండి ప్రభా తండ్రి. వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు, మరి ఎలాంటి హృదయం కలిగి ఉన్నారో వాళ్ళ యొక్క హృదయాలు సరిచేసే దేవుడివి నేను నీ వాక్యం ద్వారా వాళ్ళ ఆలోచనలన్నిటిని కూడా సరిదిద్ది తప్పిదములు మరి పాపములు మనవులు అన్నిటిని కూడా నీ పరిశుద్ధ రక్తంలో కడిగి మనం శుద్ధులుగా పరిశుద్ధులుగా చేసి నీ బిడ్డలుగా వాళ్ళకి ముద్ర వేసి ఆయన ప్రభు నీ మార్గంలోకి నడిపించడానికి మీ పరిశుద్ధాత్మిక సహాయం నడిపించిన బిడ్డలకి సమృద్ధిగా దయచేయమని, వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించి దీవించమని, ఆ కుటుంబంలో ఎవరికి ఏ సమస్యలతో బాధలతో ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళని పరామర్శించి వాళ్ళ ప్రతి పరిస్థితుల్లో వాళ్ళకి చేయుతనిచ్చి వాళ్ళకి సహాయం చేసి మహిమ పొందుకోమని ఈ చిన్న ప్రార్థన ద్వారా ప్రతి కుటుంబానికి ఆశ్రదకరంగా దీవెనకరంగా ఉన్నట్లుగా మీరే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. అవును.